వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ విద్యారూపమైన లలితాంబ సర్వతంత్రముల కంటే గొప్పది, సర్వతంత్రములకు నియామకురాలు శ్రీ విద్యా స్వరూపం. ఎందువల్ల అంత గొప్పదయ్యిందంటే దక్షిణామూర్తి రూపిణి. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప విద్య అంటే బ్రహ్మ విద్య. మిగిలిన మీరు ఏ విద్యలు చెప్పండి అవన్నీ దాని క్రిందివే. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకయ్యా శ్రీ విద్య అంత గొప్పదంటే అన్నిటికంటే హై పవర్ఫుల్ అనడం కాదండి. కొందరు అంటూ ఉంటారు ఆ గుడి చాలా పవర్ఫుల్ అని. ఏ గుడి పవర్ఫుల్ కాదండి. వీడికి ఎప్పుడో కోరిక తీరింది కనుక వీడు పవర్ఫుల్ అంటాడు. గుడి అంటేనే పవర్ఫుల్, పవర్ లేకపోతే గుడి ఎలా అవుతుంది? కానీ అన్నీ పవర్ఫుల్లే. కనుక మహిమ ఎక్కువ ఉంది కనుక ఇది గొప్పదని చెప్పడం కాదు. ఇక్కడ తంత్రములన్నిటికీ మహిమ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ లౌకికమైన మహిమను చూపించడమే కాదయ్యా, కేవలం ఈ లౌకిక విషయాలు లేకుండా జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చే ఉపనిషత్తు ఒకటి ఉన్నది. అది ఈ లౌకికమైన మహిమలు చూపించదు. ఈ లౌకిక మహిమలు చూపించిన గ్రంథములు ఏవి కూడా ఉపనిషత్తు చెప్పిన బ్రహ్మ విద్యవు. కానీ శ్రీ విద్య ఉన్నదే రెండూ చేయగలదుట. అందుకే ఇది సర్వతంత్రేషి అనగా సాక్షాత్ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అని ఎలా చెప్పగలవు? బ్రహ్మ విద్యా స్వరూపుడైన దక్షిణామూర్తి ఇచ్చాడు ఈ విద్యని. చూడండి ఇక్కడ. అందుకే భగవంతుడు శివుడే అన్ని విద్యలకి గురువుట. కానీ ఒక్కొక్క విద్య ఇవ్వడానికి ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసుకున్నట్ట. కొంతమంది చూడండి ఒక్కొక్క వంటకు ఒక్కొక్క రకమైన బట్ట కడతారు, అవునా లేదా అండి? నూనె వంటలు వండేటప్పుడు ఒక రకమైన బట్టలు ఉంటాయా లేదా? అలాగే భగవంతుడు కూడా రకరకాల డ్రెస్సులు మార్చుకొచ్చాట. అయితే మనకు అలాగే రూపాలు మార్చుకోలేం కనుక బట్టలు మార్చుకుంటాం అని ఏ రూపమైనా మార్చగలడు ఆయన. శ్రీ విద్య ఇవ్వడానికి ఆయన ఏ వేషం కట్టాడయ్యా అంటే దక్షిణామూర్తి వేషం కట్టేటండి. దక్షిణామూర్తిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చేట. ఎందుకంటే బ్రహ్మ విద్య ఇవ్వాలంటే దక్షిణామూర్తి ఇవ్వాలి. ఆయన శ్రీ విద్య ఇచ్చాడంటే అర్థం ఏంటి? శ్రీ విద్య బ్రహ్మ విద్యయే, అది దక్షిణామూర్తి రూపిణి. ఇది గొప్ప మాట చెప్పారు. దక్షిణామూర్తి రూపిణి అని చెప్పినప్పుడు దక్షిణామూర్తి రూపముగా ఉన్నది అనగా దక్షిణామూర్తి మనకు రూపించి ఇచ్చినటువంటి విద్య శ్రీ విద్య. ఆ తల్లి దక్షిణామూర్తి రూపిణి. ఇది భావిస్తూ దక్షిణామూర్తి మగాడు కదండి, దక్షిణామూర్తి రూపిణిని అమ్మవారికే ఇచ్చేసారా ఆ విషయం కూడా. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే శివుడు. ఇప్పుడు దక్షిణామూర్తి ఎవరని చెప్తున్నాం మనం? దక్షిణామూర్తి రూపిణి అమ్మవారు అంటున్నాం, అవునా లేదా? మనం గతంలో చెప్పుకున్న ఒక కథ గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత మాట అదే సనకాది సమారాజ్య. ఈ సనక సనందనాథులకి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫ్యామిలీతో కనపడడం ఇష్టం లేదుటండి. ఎందుకంటే సంసారాలు ఎవరికి సన్యాసులు పడరు, సన్యాసులకు సంసారాలు పడరు. ఎందుకంటే వీళ్ళది నివృత్తి మార్గం, వాళ్ళది ప్రవృత్తి మార్గం. కనుక నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సనక సనందనాథులకి శివుడి దగ్గరికి బ్రహ్మ విద్యకి వెళితే ఆయన అమ్మవారితో కలిసి నాట్యం చేస్తూ కనబడ్డట. దానికి చుట్టూ ఆ నాట్యం చేస్తే బోల్డ్ అంతమంది చుట్టూ కూర్చున్నారు. గానా బజానాల్లో కూర్చున్నవాడు యోగం వేదాంతం ఎక్కడ నేర్పుతాడండి? వెంటనే వీళ్ళకి కొంచెం అచ్చచ్చ ఈయనేం చెప్తాడు బ్రహ్మ విద్యను వచ్చేసేట. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి నాట్యం చేస్తున్న శివుణ్ణి చూసి ఎంత సంసారం వేసుకుని ఈయనేం చెప్తాడని వచ్చేసేట. అక్కడి నుంచి వస్తూ వస్తూ కొంత దూరానికి వచ్చేటప్పటికల్లా 75 యోజనాల పొడవు 100 యోజనాల విస్తీర్ణం కలిగిన ఒక మర్రి చెట్టు కింద ఒక్క కుర్రాడు కనబడ్డట్టండి. వాడు చుట్టూ తలలు పండిపోయిన బ్రహ్మవాదులందరూ కూర్చున్నట్ట. చూసారా? సనక సనందనాథులకు తెలిసింది. మనం అనుకుంటుంటాం మనమే చాలా ఫస్ట్ అని, వెళ్ళేటప్పుడు 10 మంది అక్కడ ఉంటారు. ఇంకేం ఫస్ట్ అలా ఉన్నది. కొందరు ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి బయలుదేరుతారు, ఎవ్వరు రాకుండా వెళ్తారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి 1000 మంది ఉంటారు అక్కడ. అందుకే మనం ఫస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదండి, అది తెలుసుకోవాల్సింది. అని కనుకనే సనకాది మహానుభావులకి వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన చుట్టూ తలలు పండిన బ్రహ్మవాదులందరూ కూర్చున్నట్ట. ఎంత ఆశ్చర్యం! ఇది మనకు సూట్ అనుకున్నట్టు దూరం నుంచి చూసి. ఎందుకంటే ఆ సంసార డ్యాన్సరు మనకేమీ నేర్పలేడు. పైగా ఆయన పక్కన ఆవిడొకరు. ఆవిడంటేనే సంసారం, స్త్రీ అంటేనే సంసారం. కనుక స్త్రీతో కలిసి డ్యాన్స్ చేసే ఆయన మనకేం వేదాంతం చెప్తాడు? పైగా చుట్టూ అంత సర్కిలు, అంత సంఘం పెట్టుకున్న మహానుభావుడు నిస్సంగమైన వేద విద్య నేర్పుతాడు, వేదాంత విద్య అనుకుని వచ్చేసేట. వచ్చినప్పటికి సంఘం లేకుండా ఒక్కడే కనబడ్డాడు. అయ్యను మనకు సరిపోతాడు అనుకున్నట్ట. ఒక్కడే ఉన్నాడు. పోనీ ఈయన పెద్ద తలలు పండిపోయినవాడా? కుర్రాడు. చుట్టూ ఉన్నవారు తలలు పండిపోయినవారు. ఎంత చిత్రం! వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఎంతకంటే చిత్రం ఉంటుందండి? మర్రి చెట్టు మొదట్లో కుర్రవాడు ఒకడు, చుట్టూ తలలు పండిపోయినటువంటి వారు. వారికి ఈయన పోని పెద్ద లెక్చర్ ఇస్తున్నాడా? మౌనంగా నవ్వుతూ కూర్చున్నట్ట. ఆ నవ్వులోంచి ఆ చిరుమిద్రలోంచి వాళ్ళ అజ్ఞానం అంతా పోయిందిటండి. ఆహా అనుకున్నారు. వీళ్ళు కూడా ఎదురుకుండా కూర్చున్నట్ట బోళ్ళు అడుగుదామని. ఆయన చూశారు, మొత్తం అజ్ఞానం అంతా పోయిందిట.
నమస్కారం చేసుకున్నారు. ఇందాక వచ్చిన అజ్ఞానం కూడా పోయింది. అక్కడ ఇద్దరు అనుకున్నారు, ఇద్దరూ కలిసి ఒక్కరే అని ఇప్పుడు తెలుసుకున్నట్ట. అక్కడ ఇద్దరుగా కనబడితే మాకు అర్థం కాలేదు కనుక ఆ ఇద్దరే ఇక్కడ ఒక్కరయ్యారు. అంతేకాదు ఈ ఒక్కడే అక్కడ ఇద్దరయ్యారు. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎప్పుడు ఏకమే. అతని సంతత ఆనందశక్తియా సరసిజాక్షి విశ్వజనయిత్రి, వారికి వేరు లేదు అర్ధశశిభూషణుడు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి. అతని సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి. ఈయన జ్ఞానమైతే ఆవిడ ఆనందం. జ్ఞానం ఆనందం వేరుగా ఉంటాయా? కనుక జ్ఞానానంద స్వరూపమే ఇది అని తెలుసుకున్నారు. అందుకే ఆయన చిన్న హింట్ ఇచ్చేటండి. అక్కడ మేమిద్దరం అనుకున్నాం కదా, ఇప్పుడు మేమిద్దరమే. మీకు తెలియలేదయ్యా, ఇప్పుడు నా కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటం కొందు చూసుకోండి అన్నట్టు దక్షిణామూర్తి. ఎప్పుడైనా చూసారా? అబ్బే, మనకు విగ్రహాలు ఎందుకు చూస్తాం, కోరికలు వచ్చేటప్పటికి అయిపోతుంది. పరిశీలించండి. కుడి చెవికి మకర కుండలం ఉంది, ఎడమ చెవికి తాటంకం ఉంది. తాటంకం స్త్రీల కర్ణాభరణం, కుడి చెవి మకర కుండలం పురుష దేవతల కర్ణాభరణం. ఇప్పుడు ఎడమ చెవికి తాటంకం ఉందంటే ఆయనలో అమ్మవారు ఉన్నారట. చిత్రం ఏంటంటే దక్షిణం మాత్రమే చూపిస్తున్నట్టు కనబడ్డాడు, కానీ వామం కూడా అందులో లీనమై ఉంది. కనుక అమ్మలేంది అయ్యే కనబడ్డండి, అసలు కనబట్టు తెలుసుకోండి. స్వీటు అంటే మైసూర్ పాకు లడ్డు తెప్పాలి తప్ప రెండూ లేకుండా స్వీట్ తేంటే ఎవరు తెస్తాడు? అందుకే శక్తి లేకుండా శివుడు ఎలాగూ కనబడ్డు. కనుక రెండూ ఒక్కటే అనే జ్ఞానం వాళ్ళకి కలిగించాడు స్వామి. ఇప్పుడు వారు అనుకున్నట్ట, దక్షిణామూర్తి శివుడు అంటారా అమ్మవారు అంటారా? కుడివైపు నుంచి చూస్తే శివుడు, ఎడంవైపు నుంచి చూస్తే అమ్మవారు. అందుకే శివుడిలో సగం అమ్మవారు అంటే అమ్మవారిలో సగం శివుడు కాడా? కనుక అమ్మవారి వారంతా దక్షిణామూర్తి రూపిణి అని నమస్కారం చేసుకోవచ్చు, అయ్యవారి వారంతా దక్షిణామూర్తి అని నమస్కారం చేసుకోవచ్చు, అమ్మయ్యల వారంతా అమ్మయ్య అని ఇద్దరిని నమస్కారం చేసుకోవచ్చు, గతంలో చెప్పుకున్నట్టు. కనుక దక్షిణామూర్తి రూపిణి అని మాట వచ్చేటప్పటికల్లా ఆ దక్షిణామూర్తి శివుడే దక్షిణామూర్తిగా శ్రీవిచ్చాడు అంటే ఆ దక్షిణామూర్తి కూడా అమ్మవారే అని తేల్చి పరిచారండి వశిన్యాది వాగ్దేవతలు మొత్తానికి. దక్షిణామూర్తి రూపిణి ఇది చూసుకోవాలి. ఇది దక్షిణ అమూర్తి రూపిణి అనే మాటలో గొప్ప విషయం ఉందిట. దక్షిణ అంటే సగుణము, ఇది తెలుసుకోవాలి. అసలు దక్షిణామూర్తికి అర్థం చెప్పాలి కదా. చూడండి ఎంత గొప్ప విషయము. దక్షిణామూర్తి అనే పదానికి అర్థం తెలిస్తే ఇప్పుడు దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ప్రధాన అర్థాలు ఇక్కడ చెప్పుకుందాం. దక్షిణ సేముషి ప్రోక్త, యజుర్వేదీయమైనటువంటి దక్షిణామూర్తి ఉపనిషత్తులోని మంత్రం ఇది. దక్షిణ సేముషి ప్రోక్త. దక్షిణ అంటే బుద్ధిశక్తి, స్కిల్, నైపుణ్యము. కనుక దక్షిణామూర్తి అంటే బుద్ధిశక్తి అనగా జ్ఞానము, జ్ఞానమూర్తి అని అర్థం. దక్షిణామూర్తి అనగా జ్ఞానమూర్తి. అంతేకాదు దక్షిణుడు అంటే సమర్థుడు అని అర్థం, సర్వసమర్థుడు. దక్షత అనే శబ్దం ఎలా ఉంది కదా మీకు సరిగ్గా సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు దక్షిణో దక్షిణాం దిశం అంటాడు వాల్మీకి మొట్టమొదటి సర్గలోనే. దక్షిణుడు దక్షిణ దిశ వైపు ఎగురుతున్నాడు అన్నారు. దక్షిణుడు ఎవరక్కడ? ఆంజనేయ స్వామి వారట. మరి ఆంజనేయ స్వామి వారు ఎవరు? ఈ దక్షిణామూర్తి గురుస్వరూపమే. ఆ సూచన అక్కడ ఇచ్చాడండి, తెలుసుకోవాలి. అక్కడ సాహిత్యపరంగా చూస్తే సర్వసమర్థుడైన హనుమంతుడు అని అర్థంలో వాడారు. కానీ దక్షిణుడు అంటే సర్వసమర్థుట. సర్వసమర్థుడు ఎవడు? ఈశ్వరుడు తప్ప ఇంకెవడైనా సర్వసమర్థుడా? అందుకే కర్తం అకర్తం అన్యథాకర్తం అని చెప్పినట్లుగా ఏది చేయాలన్నా ఆయనే. ఆయన సర్వసమర్థత ఎక్కడ కనబడుతోంది అంటే సృష్టి స్థితి లయలనబడేటువంటి విశ్వకార్యమే సర్వసమర్థత. అది చేసేటప్పుడు ఆయన సగుణుడు కదా, కనుక సర్వసమర్థుడుగా కనబడుతున్నప్పుడు సగుణుడు. కానీ సగుణుడు ఆయన దక్షిణ, కానీ ఆయనే నిర్గుణుడు. అందుకే దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి అన్నారు. అమూర్తి అంటే ఏ మూర్తి లేనివాట, అంటే నిర్గుణుడు. మూర్తి కలిగితే దక్షిణుడు. కనుక దక్షిణామూర్తి అంటే సగుణము నిర్గుణము కూడా తానే అయిన పరమాత్మ. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ ఉపనిషత్తు చెప్తుంది. మూర్తము అమూర్తము కూడా బ్రహ్మమే. అంటే సగుణము నిర్గుణము కూడా ఆయనే. సగుణుడు అన్నప్పుడు ఈశ్వరుడు దక్షిణుడు, నిర్గుణుడు అన్నప్పుడు అమూర్తి దక్షిణామూర్తి. రమణ మహర్షి గొప్ప మాట చెప్పారండి. కొంతమంది కళ్ళు చిట్లించవచ్చు, కానీ మహర్షుల వారి అనుభవం మనం ఏం చేయగలం? సరిగ్గా మన కాస్త కుడివైపు పొరుగి ఉన్నటువంటి హృదయస్థానంలో కాస్త కుడివైపు అమూర్తముగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడే దక్షిణామూర్తి అని చెప్పారు రమణుల వారు. ఆయనకే రమణుల వారికి తెలిసి దక్షిణామూర్తి అరుణాచలంలో ఆ పరమేశ్వరుడు పర్వత రూపంలో లింగ రూపంలో దక్షిణామూర్తి రూపంలో ఉంటాడట. మొదటి రెండు కనబడతాయట, మూడవది కనబడతట. కనబడకపోయినా ఉంటాడట. ఆయన ఉన్నాడని దండం పెట్టడమే దక్షిణామూర్తి రూపం అది. అందుకు దక్షిణామూర్తి రూపిణి. ఆ మాటకు వస్తే అరుణాచలం చెప్పారు కదండి, అంటే అరుణ అచల అరుణాచల.
అరుణ అమ్మవారు, అచలం శివుడు, కలిపితే అరుణాచలం. అదే దక్షిణామూర్తి రూపిణి అని మనం నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు దక్షిణ సేముషి ప్రోక్త అని జ్ఞానమూర్తి అని ఒకర్థం, సర్వసమర్థుడైన మూర్తి దక్షిణామూర్తి. అందుకే దక్షిణామూర్తి మంత్రం జపం చేసుకుంటేనే సర్వసమర్థతలు వస్తాయి. ఏమిటన్నా మంత్రం? శ్రీ దక్షిణామూర్తయే నమః, అంతే. ఇంక చాలు, ఇంకేం అక్కర్లే. ఇంకా కావాలంటే శివాయ గురవే నమః, అది ముఖ్యం కదా. అందుకు దక్షిణామూర్తి రూపిణి అమ్మవారే సగుణ నిర్గుణ రూపములుగా ఉన్నది. దక్షిణ సగుణము, అమూర్తి నిర్గుణము, రెండు మూర్తులుగా ఉన్న తల్లి గనక సగుణ నిర్గుణ రూపిణి అని మరొక అర్థాన్ని చెప్పుకుంటూ, ఈ మరొక అర్థం చెప్పినప్పుడు ఇంతవరకు చెప్పిన అర్థాలు మర్చిపోకుండా ఉంటూ తర్వాత నామంలోకి వెళదాం. సనకాది సమారాధ్య కథని ఎంత బాగా నామంలో పెట్టేశారు. మొత్తానికి వాళ్ళందరూ ఆ దక్షిణామూర్తి రూపిణ్ణే చక్కగా ఆరాధన చేశారు. ఎవరు? గుహ్యకారాధ్య సనకాది సమారాధ్య. ఆ సనకాదులు చక్కగా ఆరాధ్య సమారాధ్య. సమారాధ్య అంటే ఏంటో తెలుసా? కించిత్ కూడా బహిర్ముఖం లేకుండా చేసే ఆరాధన సమారాధన, ఇది అర్థం. సమారాధన అంటే 100 మందికి భోజనాలు పెట్టడం అని అర్థంలో వాడుతున్నారు. ఆ అర్థం ఇక్కడ తీసుకోవద్దు. ఆరాధన, ఆరాధన అంటే SOME కాదండి. ఇక్కడ సంపూర్ణం, అక్కడ అది వేరే, ఇది ఒకటి. సరే, మొత్తానికి హోల్సమ్ ఉంది కదా, ఆ అర్థంలో తీసుకోండి. మొత్తానికి సంపూర్ణముగా ఆరాధింపుట. సంపూర్ణం అంటే ఇందాక చెప్పినట్టు కించిత్ కూడా బహిర్ముఖత్వం లేకుండా చేసే ఆరాధన. అది ఎవరైనా చేయగలరా అండి? మహాకష్టం, మహాకష్టం. ఒక్కరు ధైర్యంగా చెప్పగలరా నేను సమారాధన చేశానని? నిజంగా చేస్తే చెప్పర్లేండి, అది వేరే విషయం. మహాకష్టం. అది ఒక్కరే చేయగలిగేట. సనకాదులు అంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి బ్రహ్మైవ భవతి అనే స్థితిలో ఉన్న బ్రహ్మవేత్తలు మాత్రమే ఆ తల్లిని సమారాధన చేయగలరు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మము తప్ప అన్యము లేదు, వాళ్ళకి బ్రహ్మము తప్ప అన్యము లేదు అనే స్థితిలో ఉన్నవారే సనకాదులు. వాళ్ళ చేత ఆరాధింపబడే అన్యము లేని బ్రహ్మమే అమ్మవారు. అది సనకాది సమారాధ్య అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్ బ్రహ్మ విద్యాధిదేవత. ఆ బ్రహ్మ విద్యే దక్షిణామూర్తి రూపిణి, అది చెప్పడం ఇక్కడ. అందుకు సనక సనందనాదులు ఆరాధించారంటే వాళ్ళు సంతానం కలగాలంటే ఏం చేయాలి, మా పిల్లాడు తప్పేడు కనబడాలంటే ఏం చేయాలండి అనే విద్య కాదు శ్రీ విద్య, అది తెలియాలి. ఉండవచ్చు కానీ అది సనకాదులు ఆరాధించే విద్య. సనకాదులు మళ్ళీ పిచ్చి పిచ్చి కోరికల కోసం చేయరు కదా, అన్నీ ఇస్తుంది కానీ అసలుది తెలియాలి. అందుకే సనకాది సమారాధ్య అనే మాట చాలా విశేషం. ఒకవైపు కథ కనబడుతోంది, ఒకవైపు విశేషం చెప్తున్నారు. అయితే ఈ సనకాది సమారాధ్య అనేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఇప్పుడు ఏది, ఏ అర్థంలో మనం చెప్పుకుంటున్నాం? శ్రీ విద్య అని అర్థం చెప్తున్నాం. ఈ శ్రీ విద్యే స్వతంత్రము, ఈ శ్రీ విద్యే సర్వతంత్ర ఈశి, ఈ శ్రీ విద్యే దక్షిణామూర్తి రూపిణి. అందుకే సనకాది సమారాధ్య అంటే అర్థం ఏంటంటే శ్రీ విద్య కూడా సనక సనందనాదుల నుంచే మనకు వచ్చినది. దక్షిణామూర్తి నుంచి గ్రహించి వాళ్ళు ఇచ్చేట. ప్రమాణం ఏమిటి అంటే శ్రీ విద్యకి సంబంధించి శుభాగమ పంచకము అని ఆగమాలు ఉన్నాయి. ఇది వశిష్ఠాగమము, సనక సనందనాదులు ఇచ్చిన ఆగమము, శుకమహర్షి ఇచ్చిన ఆగమము, ఇవన్నీ ఉన్నాయి శ్రీ విద్యలో. ఈ ఆగమములకే సమయాచారములు, దక్షిణాచారములని సంప్రదాయం. ఇది తెలుసుకోవాల్సింది. ఆగమాల్లో ఏముంది, ఆ గ్రంథాలు ఏమిటి మనకు తెలియకపోవచ్చు. అవన్నీ పిండి తీసుకొచ్చారు మనకి గౌడ భగవత్పాదుల వారు, తదనంతరం శంకర భగవత్పాదుల వారు ఈ సమయాగమాలనే మనకి ఇచ్చారు. కనుక దక్షిణామూర్తి రూపిణి అంటేనే దక్షిణాచారం అని చెప్పబడుతున్న సమయాచారమే అమ్మ యొక్క బ్రహ్మ విద్యా స్వరూపము. అది దక్షిణామూర్తి రూపిణి అయినటువంటి విద్య. ఇది చూపిస్తున్నారు. కనుక శ్రీ విద్యలో ఉన్న శుభాగమ పంచకమని ఒక్కసారి మనం ఇక్కడ స్మరించుకున్నాం. అందుకు సనకాది సమారాధ్య అని చెప్పబడుతున్నది. అందుకే త్వమేవానాదిరఖిల కార్యకారణ రూపిణి త్వమేఘ విచిన్వంతి యోగిన సనకాదయ అని మనకు బ్రహ్మాండ పురాణంలోని వాక్యం ఇది. అమ్మ కార్యకారణ రూపిణమైన నిన్నే నిరంతరం అన్వేషిస్తూ ఆరాధిస్తున్నారు సనకాది యోగులు, ఇది చెప్తున్నది. కనుక అమ్మ ఆ యోగుల చేత ఆరాధింపబడుతున్నది. ఆ ఆరాధన చేస్తే ఈ శ్రీ విద్య మనకేమిస్తుంది? శివజ్ఞానప్రదాయిని. ఎంత గొప్ప వశిన్యాది వాగ్దేవతలండి. శాస్త్రం ఏంటో చూపించారు, అది ఎవరి దగ్గర నుంచో వచ్చిందో చెప్పారు, దాన్ని ఎవరు ఉపాసిస్తున్నారో చెప్తున్నారు, దాని ఫలితాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. దాని ఫలితం ఏంటి? శివజ్ఞానప్రదాయిని. అది శివజ్ఞానమునిచ్చు శాస్త్రము. శివజ్ఞానం అంటే శివుడు ఏమిటో చెప్తుందిట. ఎంత అందమైన మాట అండి. అమ్మ అయ్యేమిటో చెప్తుంది, అంతే కదండి. లోకంలో కూడా అమ్మ కడుపులోంచి పుట్టాక కదా అయ్యెవడో తెలుస్తుంది మనకి. ఇక్కడ అమ్మ వల్లే అయ్య తెలుస్తాడు. అందుకే జగదంబ వల్లే జగజ్జనకుడు తెలుస్తాడట. లక్ష్యం ఇప్పుడు ఎవరు? ఇంత చేసి అమ్మవారి విద్యకు లక్ష్యం శివుడు.
శివుడినిచ్చే విద్య. అందుకే శ్రీ విద్య శివ విద్య, శివుడినిచ్చే విద్య. శివుడు కావాలంటే శ్రీ విద్య కావాలి, ఇదొకటే. ఆవిడయ్యా శివుడు. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. మంగళం శివుడు, ఆనందం శివుడు. ఏ జ్ఞానం వల్ల ఆనందం లభిస్తుందో ఆ జ్ఞానమే శ్రీ విద్య. అందుకే శివజ్ఞాన ప్రదాయిని. అంతేకాదు, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివుడు అంటే త్రిగుణములకు అతీతుడు శివుడు, అది అర్థం. కనుక త్రిగుణాతీతమైన జ్ఞానమే బ్రహ్మజ్ఞానము. కనుక శివజ్ఞానము బ్రహ్మజ్ఞానము రెండు లేవు. బ్రహ్మజ్ఞానమును ఉపనిషత్తు ఏది చెప్తోందో అదే శివజ్ఞానము. శివుడు బ్రహ్మము రెండు కాదు, పరబ్రహ్మయే శివుడు కదా. ఎందుకు? ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. అంతే, బ్రహ్మా సదాశివ, బ్రహ్మ సదాశివుడు. కనుక శివజ్ఞాన ప్రదాయిని అంటే బ్రహ్మజ్ఞానము నిచ్చున్నది. శ్రీ విద్య యొక్క ప్రయోజనమే బ్రహ్మజ్ఞానము. అందుకే శివజ్ఞాన ప్రదాయిని. ఇది చెప్తున్నారు. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. స్పందేన లక్ష్యతే వాయు ధ్వని రౌష్ణ్యేన లక్ష్యతే చిన్మాత్రమమలం శాంతం శివయుచ్యుదితం యత్. ఉపమానాలు చెప్తే కానీ మనకు అర్థం కాదని వామన పురాణంలో చెప్తున్నటువంటి మాట ఇది. ఎంత విశేషం చూడండి ఇందులో. అంతేకాదు, వాసిష్ఠ రామాయణ వాక్యం కూడా ఇది అని చెప్తారు. వాసిష్ఠ రామాయణంలో ఉంది ఇది. స్పందేన లక్ష్యతే వాయు. చూడండి ఇక్కడ, గాలిని ఎలా తెలుసుకుంటాం? స్పర్శ బట్టి గాలిని తెలుసుకుంటా అంట, వేడి బట్టి నిప్పుని తెలుసుకుంటా అంట. అలాగే నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం బట్టి శివుణ్ణి తెలుసుకుంటా అంట. ఎంత గొప్ప మాట చెప్పాడో అర్థమవుతున్నదా? చల్లగా తగిలితే గాలి వీస్తోందంటాం, వేడిగా తగిలితే నిప్పు వచ్చిందంటాం. జ్ఞానము శాంతము కలిగితే శివుడున్నాడని తెలుసుకుంటాం. ఇంకోటి ఏమున్నది? కనుకనే నిప్పుకు ఎలా వేడి ఉన్నదో, గాలికి ఎలా స్పర్శ ఉన్నదో, శివుడు అంటే చిన్మాత్రం అమలం శాంతం. ఇదే శివుడు అంటే. చైతన్యమై నిర్మలమై శాంతమైన జ్ఞానమే శివుడు. అదే శివజ్ఞానం. ఆ స్థితి అమ్మ ఇస్తున్నది. శివజ్ఞాన ప్రదాయని. శివుణ్ణి తెలుసుకోవడం ఎలాగా? చల్లగా తగిలితే గాలిని ఎలా తెలుసుకుంటున్నావో, శాంతము జ్ఞానము నిర్మల స్థితియే శివుడని తెలుసుకో. అంతేగాని శివుడిని తెలుసుకుంటే వెంటనే జటాజోట పెట్టుకుని పాములు వేసుకు తిరుగుతాడు, వాడు ఎదురుగా కనబడితేనే శివుడు తెలుసుకుంటాను కాదు. నీ మనస్సుకు నిర్మలమై చిన్మాత్రమైన స్థితి లభిస్తే ఆ స్థితే శివుడు, ఇంకోట్లేదు. అది నీకు తెలియబడగానే ఆ తెలియబడేటటువంటి ఆ స్థితే సిద్ధి. ఆ సిద్ధినిస్తున్నదే శ్రీ విద్య అమ్మ. అదే శివజ్ఞాన ప్రదాయిని. ఇది వివరించారు ఇక్కడ. ఇంతవరకు మొత్తం శ్రీ విద్య యొక్క స్వరూపాన్ని చూపిస్తూ చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి. చిత్కళ ఆనందకలిక, రెండు నామాలు ఇవి. చిత్కళ ఆనందకలిక. అమ్మవారి పేరు చిత్కళ. ఎంత గొప్ప మాట తెలుసా? నిజానికి అర్థం చెప్తే అరిగించుకునే శక్తి ఉంటే ఇంటికెళ్ళి కూడా రేపు సాయంత్రం వరకు నిద్ర పట్టదండి. అలాంటిది ఈ నామం సామాన్యం కాదు. అది అసలు ఆ భావం తెలిస్తే సమాధిలోకి వెళ్ళిపోతాం. అంత గొప్ప చిత్కళ. అమ్మవారు ఏంటంటే చిత్కళట. కళ అంటే ఏమిటి? ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం. కళారాజ్య, కళానిధి, అక్కడి నుంచి వివరించుకుంటూ వచ్చాం. కానీ కళ అన్నప్పుడు అమ్మవారి యొక్క ప్రకాశం, శోభ. ఒక శోభ కలిగితేనే కళ అంటాం. ఇప్పుడు అందరికీ కళ ఉందా లేదా? పందరిలో కళ ఉంది, జీవకళ. జీవకళ లేకపోతే ఇంకోటి అంటారు, అనకూడదు సభల్లో, ఎందుకు భయం వేస్తుంది. కానీ జీవకళ, ప్రతి వాళ్ళలో జీవకళ. అది లేకపోతే ఎలా ఉంటుంది? జీవకళ తగ్గిపోయిందంటే రోజులు దగ్గరికి వచ్చాయని అర్థం. కనుక జీవకళ, ప్రతి వాళ్ళ జీవకళ ఎవరు? అందుకే అమ్మని తెలుసుకో. ఎక్కడుంది ఆవిడ? ప్రతి వాళ్ళ చిత్ కళ ఆవిట్ట. చిత్ అనగా చైతన్యం, ఈశ్వరుని యొక్క చైతన్యమే చిత్. ఆ సద్రూపమైన పరమాత్మ యొక్క చిత్ అనేటువంటి చైతన్యము శరీరంలో కళగా కనబడుతుంది. ఇది చిత్ కళ. అది ఉంటేనే ఈ శరీరానికి కళ. ఇది తెలుసుకోవడం. చిత్ కళ అనే మాటకి ప్రతి సర్వశరీరిణాం చిత్తేషు చిత్కళానామ శక్తి అన్నారు ఇక్కడ. సర్వజీవుల యందు వారి యొక్క చిత్తములో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే చిత్కళ. కనుక చైతన్యమే చిత్కళ అన్నారు ఇక్కడ. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది మర్చిపోవద్దు. శరీరానికి చైతన్యం లేదు, చైతన్యం వల్ల శరీరం ఉన్నది. చైతన్యం వల్ల శరీరం ఉన్నది. శరీరం లేకపోయినా చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం ఎవరిది? కాంతి అంటే జ్యోతి ఎలా అయిందో చైతన్యం అంటే పరమాత్మయే, మరొకటి కాదు. పరమాత్మ యొక్క చైతన్యము శరీరంలోకి వచ్చింది. కళ అంటే భాగము అని ఒక అర్థం చెప్పాం కదా. ఇప్పుడు శరీరం ఒక పార్ట్ అవునా కదా మనది? ఒక పార్ట్ ఈ శరీరం. ఇందులో ప్రకాశిస్తున్నది ఏది? చిత్. ఈ చిత్ ఎవరిది? పరమాత్మది. అనంతమైన పరమాత్మ యొక్క చిత్తు ఈ శరీరంలో ప్రకాశించగానే కళ అయిపోయిందండి. కళ అంటే
పార్ట్ అయిపోయింది. ఇది ఎలాంటిది అంటే కుండలో గాలిలాగా. అంతా ప్రసరించిన గాలి కుండలోకి వచ్చేటప్పటికల్లా గాలి కళ అయ్యింది. కుండ అనే పరిమితిలో గాలి కళ చూసినట్టుగా శరీరం అనే పరిమితిలో చిత్తి కళ వచ్చింది, ఇక్కడ భాగం వచ్చింది. కనుక శరీరంలో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్కళ. మరొక్కసారి తెలుగులో చెప్తా, శరీరములో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్కళ. అది ఉంటేనే శరీరానికి జీవకళ. కనుక అసలు ఇన్ని కబుర్లు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని విలాసాలు ఎప్పుడు అది ఉంటేనేగా. అదేది చిత్కళ అమ్మవారే. ఎలా ఉందయ్యా ఆనంద కలిక. ఎంత అందమైన మాట ఇది. చిత్కళ ఆనంద కలిక. ఆవిడ మళ్ళీ ఆనంద కలికట. కలిక అనే మాట రెండింటికి వాడతారు, దీపశిఖ మొగ్గ. మొగ్గ కూడా దీపశిఖ రెండు ఒక్కలాగా ఉంటాయి. ఆవిడ మనలో ఆనందపు మొగ్గట. ఈ మాట చెప్పడంలో ఏంటంటే మనలో ఆనందం మొగ్గలాగే ఉందండి, విచ్చుకోలేదు ఇంకా. మనందరిలో ఆనందం రూపిణిగా అమ్మవారు ఉన్నారు, ప్రతి వారిలో ఉన్నారు ఆ తల్లి అని చెప్పడం ఎలాగుంది. చిత్తుగా ఆనందంగా ఉంది. ఇందులో చిత్కళలో చిత్ తీయండి, ఆనంద కలికలో ఆనందం తీయండి, రెండు కలపండి, చిదానందం. అంతే. ప్రతి వారిలో ఉన్న చిదానందం అంటే ఉంది కదా, ఉంది అంటే సత్ కలపండి, సచ్చిదానందం. ప్రతి వారిలో సచ్చిదానంద రూపమైనటువంటి చైతన్యం ఉందిట. కానీ ఎలా ఉంది? కలికలా ఉందిట, చిన్న మొగ్గలాగా, లేక దీపజ్యోతిలాగా వెలుగుతోంది ప్రతి వారిలో కూడా తల్లి. చిన్న దీపశిఖలాగా వెలుగుతోంది చిత్కళానంద కలిక. ఇంత శరీరపు గదికి చైతన్యమనే వెలుగు ఇచ్చేటువంటి దీపపు కలిక మన హృదయంలో వెలుగుతోందండి. ఆవిడే చిజ్యోతి. ఆవిడే ఆ జ్యోతి అనే కలిక వెలుగుతోంది. సూక్ష్మ రూపంలో ఆ కలిక లోపల ప్రకాశిస్తోంది ఆ జ్యోతిర్మయి. ఇది భావన చేయాలి. అందుకే అమ్మవారిని భావన చేసినప్పుడు దీపశిఖాం విభావయేత్ అంటాడు సహస్రార కమలంలో. ఒక దీపశిఖలాగా అమ్మవారు ప్రకాశిస్తున్నట్టుగా భావించు. అదే చిత్కళానంది కలిక. ఆ చిదానంద రూపమైనటువంటి మొగ్గలాగా దీపజ్యోతి శిఖలాగా, దీపశిఖలాగా ప్రకాశిస్తోంది. దీపశిఖ ఇంతే ఉంటుందండి, దాని వెలుగు గదంతా పరచుకున్నట్లుగా నీ లోపల అమ్మ దీపశిఖలా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క చైతన్యం అనే వెలుగు నీ శరీరం అనే గది నిండా అదే ప్రకాశిస్తోంది. ఆ వెలుగే కన్ను అనే రంధ్రం నుంచి, చెవి అనే రంధ్రంలోంచి, పాదాలనే రంధ్రంలోంచి రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఆ జ్యోతిని చూడు, అది చిత్కళానంద కలిక. అది చూపిస్తున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు కలికా శబ్దాన్ని ఒక అద్భుతమైన శాస్త్రీయార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలిక అని ఎప్పుడంటారు అనే దాని గురించి నిజానికి కులాంగన కులాంతస్ దగ్గర చెప్పాలి. కానీ అన్నప్రాసన్న నాడే ఆవకాయ ఎందుకని ఆగిపోయాం. ఇప్పుడు మాత్రం అంతకంటేనా? సరే, ఎదుగుంటే అక్కడి నుంచి పట్టుకుంటే కలికకి మన మనసు మీద కొట్టినంత గొప్ప అర్థం ఉందండి. కలిక అని ఎప్పుడు అనాలి చెప్తాడు. సరిగ్గా స్థితి ఎలాంటిది వస్తుందంటే కూర్చున్నప్పుడు కానీ ఒకానొక రహస్యమైన ఆసనం ఉందిట. ఆ ఆసనం వేసింది ఒక్క కామాక్షిదేవి వేయగలిగిందండి. రెండు పాదములు కనబడేట్టు కూర్చున్నప్పుడు సరిగ్గా మూలాధారం ఆసనానికి తగులుతున్నటువంటి స్థితి కలగితే, అలా సాధనగానే చేయగలిగితే అప్పుడు అక్కడ లేస్తుందిట కుండలిని. ఆ కుండలిని జాగృతమైనప్పుడు, అగ్నిజ్యోతిలాగా జాగృతమైనప్పుడు స్థితి అక్కడ మొదలై సహస్రారం వరకు ఆ వేడి తగులుతూ ఉన్నటువంటి స్థితిని కలిక అని అంటారు. అది తెలుసుకోవాల్సింది. అది చిత్కళానంద కలిక అంటే జాగృతి చెందిన కుండలిని. ఇది తెలుసుకోవాల్సిన అర్థం ఇక్కడ. ఈ కలికా శబ్దం అక్కడ ప్రయోగింపబడుతుంది యోగశాస్త్రంలో. యోగశాస్త్ర పరిభాష తెలిస్తే ఇది తెలుస్తుంది. కనుక చిత్కళానంద కలిక, ఆ చిత్కళ ఆనంద కలిక. చిత్కళ చిన్న విషయం కాదు ఇది. అందుకే చిత్కళానంద కలిక.